హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరా నందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే. ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజు ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేశాను. మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నా ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లేవగానే మా అబ్బాయి ఒళ్ళు అయితే కొంచెం వేడిగా ఉంది, ఏంటి ఫీవర్ అనుకున్నాను. ఇంకా థర్మామీటర్తో ఫీవర్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఇంకా చెక్ చేస్తే ఫీవర్ అయితే లేదు, 100 ఉంటేనే డాక్టర్స్ అయితే సరిపోయమని చెప్పారు. ఇంకా 94 అయితే ఉంది. ఇంకా ఒళ్ళు తడిగుడ్డతో అయితే తుడిచాను. ఇంకా మా అబ్బాయి ఇంకా చూడండి, ఇంకా వాడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా థర్మామీటర్తో చెక్ చేస్తాను. వాడైతే ఎంత చక్కగా చెక్ చేయించుకున్నాడు. ఇదివరకు అయితే చెక్ చేయించుకునేవాడు కాదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నైట్ అయితే 12కి అయితే వచ్చారు ఫ్రెండ్స్. కరెక్ట్గా 12కి అయితే వచ్చారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని వచ్చారు. మా హస్బెండ్కి అయితే అస్సలు తెలీదు, సర్ప్రైజ్గా. నాకైతే తెలుసు వాళ్ళు వస్తున్నారని. ఇంకా వాళ్ళందరూ అయితే ఇంకా కేకు స్ప్రేస్ అన్నీ తీసుకొచ్చారు. ఇంకా మా అబ్బాయికి అయితే స్ప్రే అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాడైతే ఎంత చిరాకు పడిపోతాడో. ఇంకా చూడండి, ఇంకా నేను మా హస్బెండ్ అయితే కేక్ అయితే కట్ చేసేసాం. ఆ రోజు సాటర్డే, అసలు నాన్ వెజ్ తినం. మా హస్బెండ్ అయితే ఆ రోజు అంతా ఫాస్టింగ్గా ఉంటారు. ఇంకా లైట్గా అయితే కొంచెమే ఇంకా తినిపించాను. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఇంకా అప్పటికప్పుడు అయితే వచ్చారు. నేనైతే కేక్ తీసుకురమ్మన్నా మా హస్బెండ్ని. ఇంకా వద్దులే, ఆ రోజు సాటర్డే కదా అని చెప్పారు. ఇంకా వాళ్ళైతే సడన్గా వచ్చి మాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అయితే మా హస్బెండ్ ఫీల్ అయ్యారు. ఇంకా మా అబ్బాయికి ఇంకా వెంటనే వెళ్ళి వాడికైతే స్నానం చేయించాను. ఇంకా స్నానం చేయించగానే టవల్ అయితే కట్టేశాను, ఇంకా కేక్ కట్ చేస్తున్నామని. ఇంకా వాడికంటే కేక్ అయితే చాలా ఇష్టం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి ఉంటాడు, తనంటే మా అక్కమ్మకి చాలా అంటే చాలా భయము. ఇంకా మార్నింగ్ అయితే నేను నా పనులు ఇంకా రొటీన్గా చేసుకున్నాను. ఇంకా వాటర్ టిన్ నీట్గా క్లీన్ చేసి మోటార్ అయితే వేశారు, వాటర్ పట్టేసుకున్నాయి. ఇంకా పాలు అయితే నైటే మరగబెట్టేశాను. మరగబెడితే ఇంకా పాలు మేగడైతే తీస్తాను కదా ఫ్రెండ్స్. ఇంకా మొన్న అయితే 1 మంత్ అయితే స్టోర్ చేశాను. ఈసారి చూడాలి ఎంతవరకు స్టోర్ చేస్తానో. ఇంకా 3 డేస్ నుంచి అయితే స్టోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ అయితే మరగబెట్టాను. అవేమో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత పాలు మేగడ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా అదంతా మొత్తం ఇంకా మూత పెట్టేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇంతవరకు అయితే మామూలు ఫ్రిడ్జ్లో పెడితేనేమో ఒక స్మెల్ అయితే వచ్చేసేది. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా అది ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటున్నప్పుడు ఇంకా మేగడైతే తీస్తూ ఉంటాను. అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా నీట్గా అయితే ఉంటుంది, ఏ స్మెల్ రాదు. ఇంకా మా అక్కమ్మ వరకే ఒక గుడ్డ అయితే ఉడకబెడుతున్నాను. వాడి కోసమే పాలు కూడా మరగబెడుతున్నాను. ఇంకా వాటర్ బాటిల్స్ షింక్ నిండా అంట్లు ఉన్నాయి, అవన్నీ తోముకుంటా. ఇంకా మా కావ్య అయితే వచ్చింది, అది స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి దానికైతే అస్సలు టైం అయితే కుదరట్లేదు. ఇంకా రావడానికి వాడితో ఆడడానికి ఎవ్వరూ ఉండట్లేదు. అదైతే బాగా ఆడుతుంది. ఇంకా ఆడికైతే ఇష్టము ఆడిపించడం. ఇంకా నేనంటే అంట్లు ఉంటే ఇంకా తోమేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అన్నీ తోమేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నా ఆ రోజు. ఇంక ఇదంతా సండే వ్లాగు. ఇంకా నైట్ కూడా తడిగుడ్డ మాఫ్ పెట్టేసి ఇంకా ముగ్గు కూడా వేసేసాను. నేనైతే రోజు వేయను, ఎప్పుడో ఒకసారి అయితే వేస్తాను. ఇంకా మా ఎదురుగా పిల్లలు ఉంటారు, వాళ్ళైతే వేస్తారు. ఇంకా నేనైతే ఆ రోజు సండే కదా, ఇంకా సండే అని నేనైతే వేశాను. ఇంకా డైలీ అయితే నేను వేస్తాను. ఎప్పుడు ఏదైనా పూజ అయితే చేస్తే కనుక ఇంకా డైలీ కన్ఫామ్గా అయితే తడిగుడ్డ పెట్టి మాఫ్ కానీ పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్. ఇంకా షింక్ నిండా అంట్లు అయితే తోమేసాను నీట్గా, గ్యాస్ స్టవ్ కూడా. ఇంకా ఇందులో అయితే ఆ అంట్లు అయితే కాలేసేస్తాను. అప్పుడు వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇంకా కాలేసుకుంటాను. ఇంకా మా అబ్బాయికి పాలు వేడి నీళ్ళు కూడా మరగబెట్టాను. పాలు బాటిల్స్ అన్నీ మరగబెట్టేసాను. ఇంకా వర్షాకాలం వస్తే ఇంతే కదా ఫ్రెండ్స్, ఇంట్లో బట్టలు ఆరేయాలి, ఎక్కడ ఎడితే అక్కడ ఆరేయాలి. ఇంకా టీవీలో అయితే పుష్ప సాంగ్ వస్తుందని మా అక్కమ్మ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాయి వచ్చేసాను. ఇంకా టిఫిన్ అయితే వేస్తాను ఇప్పుడు. ఇంకా దోశల పిండి అయితే నిన్నైతే రుబ్బాను. ఇంకా దోశల పిండి అయితే వేయాలి, అట్లయితే వేస్తాను. చట్నీ కూడా చేసేసాను. ఇంకా దోశలు అయితే వేసేసి అప్పటికే 11 అయిపోతుంది టైము. ఇంకా
మా అబ్బాయి అయితే రోజు టిఫిన్ అయితే చేయడు, బ్రేక్ఫాస్ట్గా ఎగ్ ఏదో ఒక చిన్న మొక్క అయితే తింటాడు, పాలు తాగుతాడు, అస్సలు అయితే అన్నం తినట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మా హస్బెండ్కి వేడిగా దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా పక్కన అయితే వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకున్నా. చలికాలం అయితే వచ్చింది కదా, నాకైతే కోల్డ్ కాఫ్ బాగా చేసింది. ఇంకా అందుకనే నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టుకొని వేడి నీళ్ళే తాగుతున్నాను. ఇంకా అట్లు కూడా వేసుకున్నా, మేమైతే తినేసాము. ఇంకా ఆ రోజైతే 11 అయిపోయింది. ఇదంతా సండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ కూడా మేము ఎక్కడికి వెళ్ళామో, ఎక్కడ స్పెండ్ చేస్తామో అంతా చూపిస్తా. ఇంకా సాటర్డే అయితే మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు, ఈవినింగ్ అయితే వచ్చారు. ఇంకా సండే మధ్యాహ్నం అయితే నేనైతే ఎగ్ కర్రీ అయితే వండాను. ఇంకా ఎక్కువగా ఆనియన్స్తో వండితే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము. ఇంకా అందుకే మా హస్బెండ్కి అయితే ఆనియన్స్తో అయితే వండాను ఎగ్ కర్రీ. ఈవినింగ్ అయితే బయటకు అయితే వెళ్ళాను. ఇంకా ఆ వండ ఉంది కదా ఫ్రెండ్స్, మరమరాలు వండ, అదైతే మా అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మా కావ్యకి మా హస్బెండ్కి అయితే ఇస్తే మమ్మీకి కూడా ఇవ్వండి అంటే ఇంకా నాకు కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంకా నేనైతే తిన్నాను, ఎప్పుడైతే అంతగా తిన్నా. ఇంకా ఉల్లిపాయ కోడిగుడ్డు అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకా వేడిగా వాటర్. ఇంకా నేనైతే తినేసాను మధ్యాహ్నం అయితే. ఇంకా బూందీతో అయితే తిన్నాను. ఇంకా మా అక్కమ్మ చూడండి ఏమంటారు, తోలు తెస్తావా ఈ అన్నమంతా తినకుండా వదిలితే తోలు తీస్తాడంట ఫ్రెండ్స్. అది నాకు చెప్తున్నాడు చూడండి.